వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, కొంతమంది అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి మోడల్లో పెట్టరా బాగుంటుంది అని చెప్పేసి అంటారు. ఇంకొంతమంది అయితే లేదు, లంసమ్ చేసామంటే నీకు వచ్చే ప్రాఫిట్స్ కూడా వేరుంటాయని చెప్పేసి ఎప్పుడు ఈ రెండు వాటి మధ్యలో కూడా గొడవ, ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ అనేది కూడా జరుగుతుంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఎటు సైడ్ వెళ్తే బెటర్ అనే దాని గురించి కూడా మనకు పిక్చర్ క్లారిటీగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణన్ గారు ఉన్నారు. మరి ఆయనతోనే మాట్లాడదాం. అండ్ ఒక సీక్రెట్ మెథడ్ కూడా ఏదో ఉందని కూడా అన్నారు నాకు ఇంతకుముందు, అది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. సార్, ఎస్ఏపి బెటర్ అని కొంతమంది అంటుంటారు, ఇంకొంతమంది అయితే లంసం పెడితే నీకు మంచి అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అలా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎవరైనా వస్తూ ఉంటాయి. సో యాజ్ ఏ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరు చెప్పండి, విచ్ ఈస్ బెటర్? సో అంటే ఇది సింగిల్ లైన్ ఆన్సర్ కాదండి, ఇది దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. అంటే అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్ కానీ, వాళ్ళ అవేర్నెస్ బట్టిని కానీ, లేకపోతే వాళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారో ఇవన్నీ వన్ బై వన్ మనం ఒకటి తెలుసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఎస్ఐపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంది, లంసమ్ ఏంది అనేది ఒకసారి మనం రిజిస్ట్రేషన్ అంటే కంప్లీట్ జీరో నుంచి చెప్తాను నేను. ఓకే. సో ఎస్ఐపి రిజిస్ట్రేషన్ అంటే ఎస్ఐపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కేవైసీ మనమే చేస్తున్నామని కన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. మన పేరు మీద వేరే ఎవరో ఎస్ఐపి చేస్తున్నట్లు కాకుండా మనమే కన్ఫర్మేషన్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ నా అకౌంట్లోకి వెళ్ళి 10,000, 20,000, 30,000 అమౌంట్ డిడక్ట్ కావాలి, ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ కావాలి, డిడక్ట్ అయ్యి ఈ ఫండ్లోకి అలొకేట్ కావాలి అని మనం పర్మిషన్ ఇస్తాం అనమాట. ఓకే. అది ఎస్ఐపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దాన్ని వన్ టైం మ్యాండేట్ అంటాం, ఓటీఎం అంటాము, వన్ టైం మ్యాండేట్ అంటాము. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్స్తో యూజ్ చేస్తారు. అది ఎస్ఐపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే. ఈ ఎస్ఐపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే కేవైసీ క్లియర్ చేసుకోవాలి. కేవైసీలో కూడా ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్లో ఉంటుంది. కొంతమంది వ్యాలిడేషన్లో ఉంటుంది, కొంతమంది రిజిస్టర్డ్ ఫేజ్లో ఉంటుంది, కొంతమంది అసలు కేవైసీ అప్డేట్ అయ్యి కూడా ఉండదు కొంతమంది. సో ఫస్ట్ కేవైసీ క్లియర్ చేసుకోవాలి. కేవైసీ క్లియర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే కేవైసీ మనకి క్లియర్ ఉంది, మనం ఇన్వెస్ట్మెంట్స్కి రెడీ అనుకున్నామో అప్పుడు ఎస్ఐపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎస్ఐపి రిజిస్ట్రేషన్లో వన్ టైం మ్యాండేట్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వన్ టైం మ్యాండేట్ చేసుకోవాలి. వన్ టైం మ్యాండేట్లో ఏమేమి ఉంటుంది అంటే మళ్ళీ ఒకసారి ఏ డేట్కి, మంత్కి ఏ డేట్, లేకపోతే ఎవ్రీడే ఎస్ఐపియా, మంత్లీ ఎస్ఐపియా, వీక్లీ ఎస్ఐపియా, ఈ డీటెయిల్స్ మనం అక్కడ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని ఏ ఫండ్లోకి మనం అమౌంట్ పంపించాలి, ఎవ్రీడే వెళ్ళాలా, ఎవ్రీ వీక్ వెళ్ళాలా, ఎవ్రీ మంత్ వెళ్ళాలా, అది చేసుకుంటాం. అది వన్ టైం మ్యాండేట్. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్ఐపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ 10 days టైం పడుతుంది. ఈరోజు మనం రిజిస్ట్రేషన్ చేసినాము, రేపటి నుంచి ఎస్ఐపి స్టార్ట్ కావాలంటే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మనం ఎస్ఐపి రిజిస్ట్రేషన్ చేసుకున్నామో వాళ్ళు బ్యాంక్ నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ డిడక్ట్ కావాలి అని చెప్పేసి క్లయింట్ మాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇగో ఈ కన్ఫర్మేషన్ చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట బ్యాంక్కి. ఓకే. సో బ్యాంక్ కూడా దాన్ని ఆథరైజ్ చేస్తుంది. ఓకే, ఇది వెరిఫైడ్ సోర్సెస్తోనే ఓటీఎం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయింది, ఐదర్ ఫిజికల్ మోడ్లో అయిందా డిజిటల్ మోడ్లో అయిందా వాళ్ళు చెక్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్కి 7 days నుంచి 10 working days డెఫినెట్గా టైం పడుతుంది. ఓకే. సో నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే ఎస్ఐపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఈ మంతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ మంత్ 5th కానీ, నెక్స్ట్ మంత్ 1st కానీ, 10th కానీ ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మంత్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఎస్ఐపికి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందంటే బ్యాంక్ నుంచి మ్యూచువల్ ఫండ్కి కమ్యూనికేషన్ వెళ్ళిన తర్వాత ఓటీఎం అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది, ఎస్ఐపి రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి. ఈ అంత ప్రాసెస్లో ఎప్పుడైతే మీరు కేవైసీ నుంచి స్టార్ట్ చేస్తారో, కేవైసీ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కంటిన్యూస్గా ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. కన్ఫర్మేషన్ మీరు వెరిఫైడ్ సోర్సెస్తో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఎవ్రీ స్టెప్కి ఒక ఈమెయిల్ వస్తుంటుంది మీకు. కేవైసీ కంప్లీట్ అయింది, యువర్ కేవైసీ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఏ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అంటే పాన్ కార్డ్కి ఏదైతే ఈమెయిల్ ఐడి అటాచ్ చేసినామో ఆ ఈమెయిల్ ఐడికి
లేదు అంటే ప్రాసెస్లో ఏదైతే ఈ ఎస్ఐపి రిజిస్ట్రేషన్లో ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వెళ్ళిపోతుంటుంది. సో దీన్ని బట్టి మీరు వెరిఫై చేసుకోండి, మీరు రిసోర్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది కరెక్ట్ రిసోర్సా కాదా అని చెప్పేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. చాలామంది ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ చాలామంది కాల్ చేస్తుంటారు. అంటే మనం వీడియోస్ అయినా సరే బయట నుంచి అయినా సరే చాలామంది కాల్ చేసినప్పుడు ఏమంటారు, మీరు కానీ అంటే నేనైనా సరే వేరే ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ వెరిఫైడ్ అయింది అంటే మీరు జెన్యూన్ అని కన్ఫర్మేషన్ ఏందని కూడా అడుగుతారు చాలామంది. ఓకే. సో అట్లాంటి అంటే తప్పులేదు, వాళ్ళు అడగడంలో తప్పులేదు. వాళ్ళకి నేను చెప్పేది ఆన్సర్ ఇదే, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అవుతుందంటే మీ మొబైల్ నెంబర్స్కి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా కన్ఫర్మేషన్స్ వెళ్తుంటాయి. కేవైసీ నుంచి మీరు ఎప్పుడైతే ఆధార్ది డిజిలాకర్ ఓపెన్ చేయడం కానీ డిజిలాకర్ ఓపెన్ చేసిన డిజిలాకర్ నుంచి మీకు యాక్సెస్ గ్రాంట్ అయ్యింది అంటే మీకు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఈమెయిల్స్ రాకుండా డైరెక్ట్ ఎస్ఐపి రిజిస్ట్రేషన్ అయిపోయింది లేకపోతే మీ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అని చెప్పారు అంటే మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిందే. అక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అది కరెక్ట్ ప్రొసీజర్లో అవ్వట్లేదు. ఫిజికల్ మోడ్లో చేసుకున్నా కూడా మీకు అట్లీస్ట్ ఒక కాల్ వెరిఫికేషన్ కాల్ రావడం కానీ ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ రావడం కానీ అట్లీస్ట్ ఒక 10-15 డేస్లో మీకు రావడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఇంత స్ట్రెండింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయినా సరే మన బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్స్ అయినా సరే వీళ్ళందరూ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి క్లయింట్కి కానీ అంటే మన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఎవ్రీ స్టెప్లో వాళ్ళకి కన్ఫర్మేషన్స్ మెసేజెస్ ఈమెయిల్స్ ఇంకొంతమంది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఫోన్ కాల్స్ కూడా చేసి అడుగుతుంటారు. ఓకే. ఎందుకంటే బియాండ్ ద లిమిట్ ఒక 2 lakh ఎస్ఐపి చేసామనుకోండి లేకపోతే ఒక 50 lakh లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి యాక్సెస్ కూడా గ్రాంట్ చేయరు కొన్ని బ్యాంక్స్. ఓకే. ఎందుకు అంటే అది కన్ఫర్మేషన్ చేసుకోవడం, అది కరెక్ట్ సోర్సెస్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేకపోతే వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి జస్ట్ ట్రిగ్గర్ అయిందా అని కూడా చెప్పేసి అన్లెస్ ఇన్వెస్టర్ కాల్ చేసి కన్ఫర్మేషన్ చెప్తే తప్పితే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ కాదు. నేనే ఫేస్ చేశాను అంటే నా క్లయింట్కి నేను ఫేస్ చేశాను. బియాండ్ ద లిమిట్ పెద్ద క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళు హోల్డ్ చేశారు, 2 days వరకు హోల్డ్ చేశారు. ఎందుకు హోల్డ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి తెలుసుకుంటే ఇంత పెద్ద క్యాపిటల్ సింగిల్ టైంలో ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి మాకు సస్పీషియస్ యాక్టివిటీ ఉందని చెప్పేసి మేము హోల్డ్ చేస్తాము, నథింగ్ టు వరీ, మేము రిలీజ్ చేస్తాం, మీ కన్ఫర్మేషన్ ఉందంటే మేము రిలీజ్ చేస్తాం అని చెప్పేసి చేసేసారు అన్నమాట. ఓకే. సో బ్యాంక్ ఇన్ని మెజర్స్ తీసుకుంటుంది, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా అన్ని మెజర్స్ తీసుకుంటారు. సో మీకు ఎప్పుడైతే ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటున్నారంటే ఈ స్టెప్స్ అన్నిట్లు మీరు ఫాలో అవుతుంటేనే అది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతున్నట్లు, లేకపోతే కానట్టు. సో చాలామంది ఏంటంటే వేరే ఏదో ప్రోడక్ట్స్ అంటే పేరు చెప్పాను వేరే ప్రోడక్ట్స్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ చెప్పేసి అమ్మేస్తుంటారు చాలామంది ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. సో అది కాదు, అది మ్యూచువల్ ఫండ్స్ కాదు. మీకు ఇక్కడ కేవైసీ ప్రాసెస్ ఇక్కడ తెలిసిపోతుంది అనమాట క్లియర్గా. ఇది బేసిక్ థింగ్ ఎస్ఐపి రిజిస్ట్రేషన్ కానీ మ్యూచువల్ ఫండ్కి కానీ. ఈ ప్రాసెస్లో లంసమ్కి ఎస్ఐపికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే లంసమ్ అనేది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి లేకపోతే ఒక 1 lakh ఉన్నాయి, నేను ఈ రోజు నాకు వేరే ఖర్చు లేవు ఇన్వెస్ట్మెంట్ చేసేయాలనుకుంటే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. దానికి ఓటీఎం మ్యాండేట్లు అవసరం లేదు. జస్ట్ మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో డైరెక్ట్గా మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఏదైతే బ్యాంక్ మీరు ఎప్పుడైతే ఫోలియో అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతుంది, లింక్ అయిపోతుంది. ఓకే. సో అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మీరు అక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయిపోయి యాక్సెస్ గ్రాంట్ చేసేస్తే ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఫోలియో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఎస్ఐపికి లంసమ్కి డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ ఇక్కడనే ట్రాన్సాక్షన్ అమౌంట్. ఎస్ఐపిలో అమౌంట్ డిడక్ట్ కాదు, లంసమ్లో అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఎస్ఐపిలో కొన్ని స్పాట్ ఎస్ఐపీస్ కూడా ఉంటాయి, అంటే ఇప్పుడు స్పాట్లో అమౌంట్ డిడక్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఎస్ఐపి చేసే కూడా ఉంటాయి, అవి కూడా కొన్ని ఏఎంసీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అది మీరు క్లియర్గా చూసుకోవాలి. నేను ఇప్పుడే ఎస్ఐపి అమౌంట్ ఒక 5,000 10,000 ఇప్పుడే డిడక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ మంత్ నుంచి చేసుకోవాలి, నెక్స్ట్ మంత్ నుంచి కూడా సేమ్ అమౌంట్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రాసెస్ యూజ్ చేసుకోవాలి. లేదు నేను నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఏం లేదు జస్ట్ రిజిస్ట్రేషన్ పర్పస్కే కావాలంటే మీ అడ్వైజర్కి ఎలా చెప్తే అతను అట్లానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది. లంసమ్లో మాత్రం మీరు ఎప్పుడైతే లంసమ్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తారో అప్పుడు అమౌంట్ ఇమీడియట్గా డిడక్ట్ అయిపోయి మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. 2 days తర్వాత మీకు ఫోలియోలో ఇది రిఫ్లెక్ట్ కావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్ అంటే జీరోలో అయ్యే ట్రాన్సాక్షన్ ప్రాసెస్. ఎవరు ఏం చేయాలి అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా వెళ్దాం. సో ఎస్ఐపి ఎవరు చేయాలి అంటే పర్టికులర్ ఇన్కమ్ అంటే నాకు స్ట్రిక్ట్గా ఒక 50,000 వస్తుంది, స్ట్రిక్ట్గా ఒక 1 lakh వస్తుంది ఎవ్రీ మంత్, బియాండ్ దట్ నాకు ఏం రాదు, లేకపోతే నాకు బిజినెస్ ఇన్కమ్ కాదు, వేరియబుల్ ఇన్కమ్ కాదు అనుకున్న వాళ్ళు ఎస్ఐపిస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే.
లంసమ్కి ఎవరు వెళ్ళాలి అంటే నా ఇన్కమ్ వేరియబిలిటీ ఉంటుంది, ఎవ్రీ మంత్ నాకు ఇంత ఇన్కమ్ పర్టికులర్గా అని చెప్పలేను, నా సేవింగ్స్ ఇంత పర్టికులర్ అని చెప్పలేను, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను అంటే వాళ్ళు లంసమ్స్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ లెవెల్ డిఫరెన్స్ ఏంటి అంటే లంసమ్స్ ఎప్పుడు చేయాలి అంటే మార్కెట్ ఎప్పుడైనా మనకు ఆపర్చునిటీస్ ఇస్తుంటే అప్పుడు లంసమ్స్ చేసుకోవచ్చు. అంటే ఆపర్చునిటీస్ కైండ్ ఆఫ్ అంటే ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా బ్లాక్ మండే లేకపోతే కోవిడ్ క్రాష్, ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే సింగిల్ డేలో 5%, సింగిల్ డేలో 10%, లేకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక స్ట్రెచ్లో 10%, 20% మార్కెట్ ఫాల్స్ కావడం కానీ ఇవి అవుతుంటాయి. అప్పుడు అయినప్పుడు మనం లంసమ్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, విత్ ఇన్ 6 months, విత్ ఇన్ 1 year ఎప్పుడైతే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు వెరీ షార్ట్ టర్మ్ మనం ప్రాఫిట్స్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇది ఓన్లీ మనకి కంప్లీట్ మీకు మార్కెట్ మీద అనాలిసిస్ ఉంది, మనకి మంచి నాలెడ్జ్ ఉంది అంటేనే చేసుకోవాలి, లేదంటే మీ అడ్వైజర్ హెల్ప్ తీసుకొని చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ థింగ్. అది లంసమ్స్లో. ఎస్ఐపిస్కి మీరు మార్కెట్ని టైం చేయాల్సిన అవసరమే లేదు. ఎస్ఐపి అనే ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసిందే మార్కెట్ని టైం చేయొద్దని. ఓకే. సో అక్కడ మెయిన్ మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. మనం వేరే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా మార్కెట్ ఎక్కువనా తక్కువనా సరే మన ఇన్వెస్ట్మెంట్ మాత్రం కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది, కాన్స్టెంట్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వెళ్తుంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోల్డ్ ప్రైస్ తీసుకోండి. గోల్డ్ ఎక్కువనా తక్కువనా మన ఇండ్లలో ఏం చేస్తుంటారు, 5,000కి 10,000కి 20,000 ఎంత వస్తే అంత మనము తీసి పెట్టేసుకుంటూ ఉంటాము. ఎప్పుడన్నా ఆర్నమెంట్ కావాలి అనుకుంటే మొత్తం అంతా లిక్విడేట్ చేసేసుకొని దాని నుంచి ఒక ఆర్నమెంట్ చేసుకోవడం లేకపోతే కాస్త సేల్ చేసుకోవడం అనేది చేస్తుంటారు. సేమ్ అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా రూపీ కాస్ట్ యావరేజింగ్లో ఏమవుతుంది అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది, మీకు అలకేట్ అయ్యే యూనిట్స్ నెట్ అసెట్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ వాలటిలిటీని బట్టి. చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మన మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్లోకి వెళ్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనేసి అనుకుంటారు. కానీ అది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అవుతేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఎప్పుడైతే మీరు మనం ఎప్పుడైతే ఎస్ఐపి స్టార్ట్ చేసామో మార్కెట్ ఎంత డౌన్ఫాల్ అయ్యి రికవర్ అయ్యింది అనుకుని అంత ప్రాఫిట్స్లో ఉంటాం మనం. కానీ యూజువల్గా అలా అనుకోరు కదా. అనుకోరు. అది మెయిన్ థింగ్. మనకు మెయిన్ అవేర్నెస్ అక్కడనే ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు మార్కెట్ ఎంత పడితే అంత బెటర్ మనకి. ఓకే. ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ అలొకేట్ అవుతాయి మనకి. ఎప్పుడైతే మార్కెట్ రికవర్ అయిందో మన దగ్గర యూనిట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, దాని వాల్యూ కూడా పెరుగుతుంది. వాల్యూ పెరిగినప్పుడు మనం దాన్ని ఎన్కాష్ ఈజీగా చేసుకోవచ్చు. అదే నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ పడిపోయింది అనుకోండి, దాని వాల్యూ పడిపోతుంది యాక్చువల్గా, అండ్ యూనిట్స్ కూడా క్వాంటిటీ తక్కువ వస్తుంది మనకి. ఓకే. సో ఇది రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది బేసిక్ థింగ్. అది ఎస్ఐపిలో మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ఐపి అనే కాన్సెప్ట్ యూజ్ చేసిందే రూపీ కాస్ట్ యావరేజింగ్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఎస్ఐపి అనే కాన్సెప్ట్ డిజైన్ చేశారు. లంసంలో అలా ఉండదు. మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేశారంటే మీకు ఎన్ని యూనిట్స్ అయినా అన్ని యూనిట్స్ అలొకేట్ అవుతాయి, దాన్ని బట్టి మీకు రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంటుంది. లంసమ్ ఇన్వెస్ట్ చేశారు అంటే డెఫినెట్గా మార్కెట్ అప్ ట్రెండ్లోనే వెళ్ళాలి. ఓకే. ఈరోజు నేను 100 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాను, నెక్స్ట్ అది 200కి వెళ్తేనే నాకు ప్రాఫిట్స్. ఒకవేళ డౌన్ఫాల్ అయిందంట నెగిటివ్ రిటర్న్స్. మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే నేను అన్నాను ఫస్ట్ లంసంలో మీరు మార్కెట్ని టైం చేయాలనుకుంటే ఐదర్ మీకు మార్కెట్ మీద ఫుల్ గ్రిప్ అని ఉండాలి, అంటే ఫుల్ అవేర్నెస్ అని ఉండాలి, లేకపోతే మీరు అడ్వైజర్ హెల్ప్ అనేది తీసుకోవాలి. లేదు ఇన్వెస్ట్ చేసిన నెగిటివ్ అయింది అంటే మీరు జనరల్గా వెయిట్ చేసే టైం కంటే ఒక 2-3 years ఎక్కువనే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఓవరాల్గా దాన్ని కంపెన్సేట్ చేసుకొని అంటే నెగిటివ్ లాసెస్ కంపెన్సేట్ చేసుకొని మళ్ళీ పాజిటివ్లోకి రావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే నేను ఒక సీక్రెట్ మెథడ్ చెప్తాను అన్నాను. అది ఇక్కడ సీక్రెట్ మెథడ్ ఏంటి అంటే ఎస్టీపీ. ఓకే. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎస్టీపీ మెథడ్ యూజ్ చేసుకొని గ్రాడ్యువల్గా ఈక్విటీ మార్కెట్స్కి పంపించడం అనమాట. సో ఫర్ సపోజ్ ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు, అతను ఏదో ఒక ప్రాపర్టీ అమ్మాడు. ప్రాపర్టీ అమ్మితే కంప్లీట్ వైట్లో అతనికి ఒక 25 lakhs కానీ ఒక 50 lakhs కానీ వచ్చాయి. అతను డైరెక్ట్ తీసుకొచ్చేసి ఈవెన్ దో మార్కెట్ ఫాల్ ఉన్నా కానీ అతను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనుకుందాం. అతని అప్పుడు ఏం చేయాలంటే ఆ అమౌంట్ తీసుకొచ్చేసి ఒక డెట్ ఫండ్స్లో పెట్టాలి. ఓకే. డెట్ ఫండ్స్లో కానీ ఏదైనా హైలీ అగ్రెసివ్ ఫండ్స్ కాకుండా నార్మల్ ఫండ్స్లో పెట్టాలి. ఆ ఫండ్స్లో పెట్టి అక్కడ నుంచి ఎస్టీపీ మోడ్ అనేది యాక్టివేట్ చేయాలి. ఇది లంసంలో పెట్టినప్పుడు లంసంలో పెట్టి డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి గ్రాడ్యువల్గా ఈక్విటీకి ఎక్స్పోజ్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఎంతవరకు చేయాలి అంటే నెక్స్ట్ 1 year అనే చేయాలి, లేకపోతే 12 months అన్నా, లేకపోతే 24 months అన్నా. చాలామంది 6 months నుంచి 12 months చేస్తారు,
కానీ నేను ఇంకా కొంచెం ఎక్కువనే డ్యూరేషన్ తీసుకుంటాను, తక్కువ మనీ నుంచి ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటాను. సో దాన్ని చేయడం వల్ల ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఎక్కువ టచ్ అవుతాయి ఇన్వెస్టర్స్కి. సో ఇప్పుడు సపోజ్ 25 lakhs ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు, నెక్స్ట్ బుల్ మార్కెట్ వచ్చింది అంటే ఫుల్ అన్ని వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి అనుకోండి, అతనికి యూనిట్స్ తక్కువ వస్తాయి. కానీ నెక్స్ట్ 6 months తర్వాత ఒకవేళ మార్కెట్ మళ్ళీ కన్సాలిడేట్ అయిపోయి కొంచెం తగ్గింది అనుకోండి, అప్పుడు మళ్ళీ యూనిట్స్ పెరుగుతాయి. అట్లా ఈ అప్ అండ్ డౌన్ సైకిల్స్ అనేది అతనికి ఎక్కువ టచ్ అవుతాయి ఎస్టీపీ మోడ్లో. సో ఈ ఫార్ములా ఎస్టీపీ మెథడ్లో లంసమ్స్ని కూడా రిస్క్ చాలా తగ్గివచ్చు మనం. ఓకే. సో ఈ ప్రాసెస్ మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో కానీ మీకు ఆ ఆప్షన్ కూడా మీకు కనిపించదు, ఎస్టీపీ మోడ్ అనేది కనిపించదు. అండ్ వేరే మీకు చాలా తక్కువ మంది మీకు ఇది చెప్తారు అనమాట, అడ్వైజర్స్ కూడా చాలా తక్కువ మంది చెప్తారు. కానీ ఎస్టీపీ మోడ్ని ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే మీ లంసమ్ అనేది అంత రిస్క్ తగ్గిపోతుంది అండ్ రిటర్న్స్ కూడా ఎస్ఐపీస్ కంటే చాలా ఎక్కువ వస్తాయి. ఓకే. అండ్ మీరు లంసమ్స్ కంటే కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఎస్ఐపి అండ్ లంసమ్లో మీకు 12 to 15% వచ్చింది అనుకోండి, ఎస్టీపీస్ యూజ్ చేసుకొని మీకు 18 to 20% వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు వస్తాయంటే ఇంకొక స్టెప్ ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మీరు ఎస్టీపీస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంటుందో మీరు చూస్తుంటారు, మీకు అలొకేషన్ ఉన్న ఫండ్స్ చూస్తుంటారు కదా, ఎప్పుడైతే బుల్ మార్కెట్ వస్తుందో ఎస్టీపీ మోడ్లో ఉన్న ఫండ్స్ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే బేర్ మార్కెట్ వస్తుందో మీ ఫండ్స్ ఆల్రెడీ రెడీగా డెట్ ఫండ్లో అవైలబుల్ ఉంటుంది. అప్పుడు మీరు జనరల్గా అయ్యే ఫండ్స్ కంటే ఎక్కువగా పుష్ చేయాలన్నమాట ఈక్విటీ ఫండ్స్లోకి, అప్పుడు మీకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇట్లా చేయడం వల్ల మనకు ప్రాసెస్ ఏంటంటే క్యాపిటల్ ఎప్పుడు రెడీగా ఉంటుంది డెట్ ఫండ్స్లో, మనకి సింగిల్ ట్యాప్స్లో మనకి డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్లోకి వెళ్ళిపోతుంటుంది. ఓకే. సో ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా 2-3% ఇంకా అడిషనల్గా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇంత డీటెయిల్గా అనాలిసిస్గా మనం చేయాలి అంటే మనకి చాలా మంచి అవేర్నెస్ ఉండాలి ఫండ్స్ మీద. ఎందుకంటే ఇది ఫండ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డెట్ ఫండ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. డెట్ ఫండ్స్లో 20 to 30 types ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. దాని నుంచి ఏ ఈక్విటీ ఫండ్స్కి సెలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డెట్లో కూడా మనకు హైలీ వాలటిలిటీ లేని ఫండ్స్ కావాలి. అండ్ ఈక్విటీలో కూడా మనకి క్యాపిటల్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇప్పుడు 1 crore ఎస్టీపీకి ఒకటే ఈక్విటీ ఫండ్ సరిపోదు, అక్కడ నుంచి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టీపీస్ చేయాలి. ఇప్పుడు 1 crore ఎస్టీపీ చేయాలనుకుంటే దాన్ని ఫస్ట్ అట్లీస్ట్ ఒక 2 AMCs కానీ 3 AMCs అంటే 2-3 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. స్ప్లిట్ చేసి అక్కడ నుంచి ఎస్టీపీస్ చేయాలి. సో ఇది ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ అనమాట, కంప్లీట్ పోర్ట్ఫోలియో రీడిజైన్ చేయడము. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 3 to 4 yearsలో వాళ్ళకి రిస్క్ తగ్గించేసి జనరల్గా వచ్చేదానికంటే ఎక్కువ రిటర్న్స్ చేయడానికి ఇది ఒక పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. కానీ మీరు చెప్తున్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా ఒక పర్సన్ ఎవరైతే పోర్ట్ఫోలియోని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం డిఫికల్టీ అనిపిస్తుందేమో. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా డిఫికల్టీ ఇది. అంటే అన్లెస్ ఒకరు గైడ్ చేస్తే తప్పితే ఉన్నారంటే దట్ విల్ బి వెరీ చేయలేరు. ఎందుకు అంటే ఎవ్రీ స్టెప్ విల్ బి న్యూ, అంటే ప్రతి స్టెప్ కొత్తదే అండ్ ప్రతి దగ్గర కూడా మనము రిస్క్ చేస్తున్నాం మన హార్డ్ అండ్ మనీ. అండ్ చిన్న క్యాపిటల్స్ కాదు, 20 lakhs అయినా 30 lakhs అయినా కూడా చిన్న క్యాపిటల్ కాదు. ఎందుకంటే దాన్ని ఒకసారి 20 lakhsలో ఒక మనకు 10% నెగిటివ్ వెళ్ళినా కూడా 2 lakhsని రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎవరికైనా చాలా టైం పడుతుంది. ఇప్పుడు 1 lakh శాలరీ ఉన్న పర్సన్కి కూడా 2 lakhs సేవ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2-3 months టైం పడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, ఈఎంఐస్ అవన్నీ డెఫినెట్గా ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ వాళ్ళు సేవ్ చేయాలి. సో అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డెఫినెట్గా మంచి అడ్వైజర్ని మీరు హైర్ చేసుకోండి, వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో ఫాలో కాండి. అండ్ ఈ ఎస్టీపీ మోడ్స్ మాత్రం డెఫినెట్గా వదిలిపెట్టకండి. లంసమ్స్ అంటే ఎస్టీపీసే. ఓకే. డైరెక్ట్ లంసమ్స్ని ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేయడం మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో అసలు చేయకండి. అండ్ ఎస్ఐపీస్ జనరల్ మోడ్లో మీరు ఎంతైతే క్యాపిటల్గా వెళ్తున్నారో అంత క్యాపిటల్గా వెళ్ళండి. ఓకే. చాలా స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే ఏజ్ ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆల్రెడీ 20-25 years ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే లంసమ్స్ చేసి దానిలో ఎస్ఐపీస్ కూడా చేస్తుంటారు. ఓకే. అట్లా కూడా ఉన్నారు చాలామంది. సో అట్లా చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే రెండు లంసమ్స్ నుంచి ఏదైతే ఒకవేళ నెగిటివ్ అయ్యింది అనుకోండి దాన్ని ఎస్ఐపీస్ నుంచి రికవర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎస్ఐపీస్ నుంచి ఏదైనా నెగిటివ్ అయిందంటే లంసమ్స్ నుంచి రికవర్ చేస్తుంటారు. సో ఓవరాల్గా వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది టార్గెట్ 15% పెట్టేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే. అంటే ఇందులో మాత్రం ద సీక్రెట్ మెథడ్ ఈస్ ఎస్టీపీ మోడ్. ఎస్టీపీ మోడ్ ఈజ్ ద సీక్రెట్ మెథడ్, వన్ ఆఫ్ ద ఫేవరెట్, అంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మెథడ్. ఎందుకు అంటే ఇక్కడ క్యాపిటల్స్ 5,000, 10,000 కాదు. ఎస్ఐపీస్ అంటే 5,000, 10,000 చేయొచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అది రికవర్ అవుతుంది, డెఫినెట్గా కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది.
5 years 3 years పెట్టుకుంటే డెఫినెట్గా ప్రతి ఫండ్ పాజిటివ్లోనే ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. కానీ ఎస్టీపీస్ అనేది అంటే ఇప్పుడు మీకు ప్యారలల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక చిన్నపాటి క్లినిక్ ఉన్న డాక్టర్స్కి హార్ట్ సర్జన్స్కి న్యూరో సర్జన్స్కి ఉన్న డిఫరెన్స్ అనమాట ఎస్టీపీస్కి నార్మల్ దీనికి. సో వాళ్ళు కంప్లీట్ ఎక్స్పర్టీస్ అంటే ఆ పార్ట్కి కంప్లీట్ ఎక్స్పర్టీస్, న్యూరో సర్జన్ కానీ హార్ట్ సర్జన్స్ కానీ ఆ పార్ట్ ఎంత క్రిటికల్గా అంటే దాన్ని మేకప్ బ్రేక్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు సేవ్ చేసుకుంటున్న అమౌంట్ మొత్తం ఎస్టీపీ లంసమ్స్ చేసేసి అక్కడ నెగిటివ్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయరు. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది ఎస్టీపీస్ లంసమ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేస్తే ఏ మెథడ్లో దానికి రానని రిటర్న్స్ ఎస్టీపీస్లోనే వస్తాయి. కానీ ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్తే పోర్ట్ఫోలియో మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఎక్కడన్నా ఉంటాయంటారా? పాజిటివ్గానే ఉంటుంది. ఎస్టీపీ మోడ్ చేస్తే పాజిటివ్గానే ఉంటుంది. 3%, 2 to 3% అంటే నేను చేసిన బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీస్లో అన్ని నేను క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటే ఎస్ఐపీస్ లంసమ్స్ చేయడం కంటే ఎస్టీపీ మోడ్లో చేయడం వల్ల 2 to 3% అడ్వాంటేజ్. 2 to 3% ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు కాంపౌండింగ్లో చూసుకుంటే కొన్ని ల్యాక్స్లో ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది. సో చాలామంది డైరెక్ట్ రెగ్యులర్ డిఫరెన్స్ ఉంటుంది, 0.5% డిఫరెంట్ ఉంటుంది, 1% డిఫరెంట్ ఉంటుంది అంటారు కదా. నేను 2 to 3% డిఫరెంట్ మీకు ఇంకా అడిషనల్గా చెప్తున్నాను. సో ఇది అడ్వైజర్ రోల్ అంటే ఇక్కడనే వస్తుంది అనమాట. మనం ఎంత వాల్యూ క్రియేషన్ చేస్తున్నాము, ఎంత అడిషనల్ అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఇట్ విల్ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ ది ఇన్వెస్టర్ అన్నమాట. సో ఇట్ వాస్ వెరీ నైస్ సార్. మెయిన్గా ఏంటంటే ఆ సీక్రెట్ మెథడ్ ఏంటా అని అనుకున్నాము. కాకపోతే లంసంలో మనము ఎలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఎస్ఐపి మోడల్ అయితే అది ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది మనకైతే. కానీ లంసం అయితే పెట్టిన తర్వాత సో అది ఎప్పుడు చేస్తే బెటర్, ఒకవేళ అందులో డౌన్ఫాల్ అవుతున్నా కానీ ఎస్టీపీ మోడల్ ప్రకారం అది కూడా దాన్ని పాజిటివ్లోకి తీసుకొని వస్తుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అంటే సార్ ఇక్కడ మాత్రం మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్లో అడ్వైజర్ రోల్ అనేది కూడా ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. మనం క్యాపిటల్ ఎంత పెరుగుతుంది అంటే అంత రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అందరు రిటర్న్స్ గురించి మాట్లాడతారు, నేను రిటర్న్స్ గురించి మాట్లాడాను, రిస్క్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే రెండే ఉంటాయి మనకి ఇన్వెస్ట్మెంట్స్లో, ఐదర్ రిస్క్ ఆర్ రివార్డ్. రివార్డ్ అంటే రిటర్న్స్. రిస్క్ని మనం మేనేజ్ చేయగలిగినామంటే ఆబ్వియస్గా రివార్డ్ ఉంటుంది. అంతే. సో నైస్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి.